సార్ ఎస్ జగదీష్. ఈటీఎల్ ఎక్స్ట్రాక్టింగ్ టూల్స్ ఉంటుంది కదా, జాబ్స్ ఉంటాయి ఈటీఎల్ మీద, అది ఎస్క్యూఎల్ సేమేనా సార్? ఓకే, ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్, అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డేటా లోడింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఈటీఎల్ టూల్ వాడతారు, అన్నమాట. టూల్స్ వాడతారు లైక్ ఇన్ఫర్మాటికా. అది ఎందుకంటే ఇప్పుడు ఒక చోట డేటాబేస్ ఒరకల్ కాకుండా వేరేది ఉందనుకోండి, డేటాబేస్ లైక్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ అలా, లైక్ ఫ్లాట్ ఫైల్స్ రూపంలో వచ్చాయనుకోండి, ఫైల్ రూపంలో వచ్చాయనుకోండి డేటా. అలాంటప్పుడు డేటాబేస్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, తెలియము కదా. సో దే మే సెండ్ సమ్ రాంగ్ డేటా, ఇన్కరెక్ట్ డేటా, మిస్ మ్యాచ్ ఇన్ డేటా ఉండొచ్చు కదా, ఫార్మాట్ ఒకే ఫార్మాట్లో ఉండకపోవచ్చు కదా. ఇట్ నాట్ బి డేటాబేస్ లైక్ ఫార్మాట్. అందుకే అనేది ప్రాసెస్ అని వాడతారు. ఎందుకు అది ఫ్లాట్ ఫైల్స్ కానీ ఏదో ఒక రూపంలో కానీ, సిఎస్వి ఫార్మాట్ కానీ, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఎక్సెల్ షీట్లో ఉంటాయి డేటాని. దాన్ని ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ డేటా ఇంటూ ఒరాకిల్ డేటాబేస్కి కన్వర్ట్ చేయడం. ఎలా చేస్తావు, డైరెక్ట్గా చేయాలంటే వేరే ప్రాసెస్ లేదు. యూ నీడ్ టు ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ ఈటీఎల్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్ రూపంలో ఎస్క్యూఎల్ లోడర్ కానీ, ఈటీఎల్ అంటే టెరా డేటా కానీ ఈ విధంగా ఫార్మాట్లో కన్వర్ట్ చేసి స్టేజింగ్ టేబుల్స్ ఉంటాయి. స్టేజింగ్ టేబుల్స్ ఎలా అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఆ ఫార్మాట్లో చేయడం ఓవరాల్గా అర్థమైంది కదా మీకు? ఇది ఒక థర్డ్ పార్టీ అనుకోండి, ఇంటర్ఫేస్. ఇదొక ఇంటర్ఫేస్. ఇక్కడ వచ్చి ఒరాకిల్ ఉంది. చేస్తాను. సో జగదీష్ ఒక్కరేనా? ఇప్పుడు జగదీష్ ఒక్కరే. ఓకే, హేమంత్ జాంకారా? హేమంత్ చెప్తాను సార్. ఓకే, కనపడుతుందా? కనపడుతుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎలాగంటే ఇక ఒక డేటాబేస్ ఉందండి. అంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని చెప్తాను. ఇక్కడ ఫ్లాట్ ఫైల్స్లో వస్తాయి డేటా. ఫ్లాట్ ఫైల్స్ అంటే ఇట్ కెన్ బి కానీ నోట్ ప్యాడ్ కానీ, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ. తెలుసా? విన్నావా ఆల్రెడీ? లేదు, సిఎస్వి ఒకటి. ఓకే, సిఎస్వి అంటే ఎలా అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఇది ఇక్కడ వచ్చి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, లేకపోతే ఇక్కడ వచ్చి ఒక థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి DB2 కానీ అంటే ఒరాకిల్ కాకుండా వేరే ఫార్మాట్ ఆఫ్ డేటా సిస్టంలో ఉన్నాయనుకోండి, ఎంత థర్డ్ పార్టీ ఒరాకిల్లోకి కన్వర్ట్ చేయాలి, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తావు? ఇది ఒక ఈటీఎల్ అండి, ఈటీఎల్ టూల్. ఈటీఎల్ ప్రాసెస్. ఇది వచ్చేసి ఒరాకిల్ డేటాబేస్.
ఇక్కడ ఎలా అంటే ఒక ఫార్మాట్ ఆఫ్ డేటాని డైరెక్ట్గా ఒరాకిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఒరాకిల్లో ఏంటి ఒక స్ట్రక్చర్డ్ డేటాబేస్ కాబట్టి కదా, ఎంప్లాయీ నెంబర్ అంటే ఎంప్లాయీ నెంబర్ రూపంలోనే ఉండాలా. ఒకవేళ క్యారెక్టర్ పంపించారనుకోండి డేటాని, అప్పుడు మొత్తం రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫెయిల్ అయిపోతాయి. అందుకు ఒక చెక్ కండిషన్స్ లాగా చెక్ చేసుకోవాలి డేటాని, డేటా కరెక్ట్ ఫార్మాట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం. ఎక్స్ట్రాక్ట్ మీన్స్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ ఫ్లాట్ ఫైల్స్ టు వన్ ఫార్మాట్ ఆఫ్ డేటా. దానికి ట్రాన్స్ఫార్మ్ అంటే టు అప్లై, టు వెరిఫై, ద క్రాస్ చెక్ ద డేటా. ఈ కరెక్ట్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఫార్మాట్లో ఉందా లేదా. ఇది ఎక్స్ట్రాక్ట్ అంటే రీడ్ చేయడం. ఇట్స్ నథింగ్ బట్ రీడింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్స్. అంటే ఇక్కడ ఈ ఫార్మాట్, ఇక్కడ ఏ ఫార్మాట్ ఇచ్చినా కానీ ఆ ఫైల్ ఫార్మాట్ని రీడ్ చేయడం. ఇక్కడ ఏంటి ట్రాన్స్ఫార్మ్ అంటే టు మ్యాచ్ అకార్డింగ్ టు టేబుల్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ అంటే ఈ ఫార్మాట్లో ఇక్కడ బిజినెస్ లాజిక్ ఏమైనా యాడ్ చేయాలనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ 100 కన్నా ఎక్కువ ఉన్న డేటాని మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అంటే కైండ్ ఆఫ్ బిజినెస్ రూల్. ఆ బిజినెస్ రూల్స్ కానీ టేబుల్లో ఈ కాలం ప్రకారంగా వాళ్ళకి నెంబర్గా ఉందా లేదా చెక్ చేయడం. పొజిషన్, ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వాల్యూస్ని రీడ్ చేయడం అంటే డేటా ఎలా ఉంటుందంటే ఎంప్లాయీ నెంబరు 123 ఏబిసి, ఎంప్లాయీ నేమ్ సాలరీ 1200 అలా. నెక్స్ట్ 2 3 4 5 రిక్వెస్ట్ XYZ సంథింగ్ లైక్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ నుంచి వాల్యూ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ విల్ బి సపరేటెడ్ బై సమ్ డీలిమిటర్ అంటే ఈ డీలిమిటర్ ఏంటి కామా అంటే ఇక్కడ కామా వచ్చేంత వరకు ఇదంతా ఒక వాల్యూ అని అర్థం, ఇది ఒక వాల్యూ అని అర్థం, ఇది ఒక వాల్యూ అని అర్థం. అంటే 3 వాల్యూస్. ఈ ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఏంటి, ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎంప్లాయీ నంబర్ అనేది డిఫైన్ చేయడం. ఇది ఎంప్లాయీ నేమ్ ఇది సాలరీ అని అలా అర్థం. అలా ఇక్కడికి వచ్చేసరికి ఈ డేటా వచ్చి కరెక్ట్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయీ నెంబర్ అంటే నెంబర్గానే ఉంది, ఎంప్లాయీ నేమ్ అంటే నేమ్గా ఉంది. కానీ శాలరీ వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ వచ్చింది, క్యారెక్టర్స్ వచ్చాయి. సో విచ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఫార్మాట్ ఆఫ్ డేటా. ఈ డేటాని ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్కిప్ దిస్ రికార్డ్ అండ్ వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ టు సపరేట్ ఫైల్ సేయింగ్ దట్ దిస్ డేటా ఈజ్ నాట్ మ్యాచింగ్ అకార్డింగ్ టు ద టేబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్ అలా కండిషన్స్ చెక్ చేయడం. దట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఇక్కడ ఈ ప్రాసెస్లో. తర్వాత అంత మ్యాచ్ అయిన డేటాని సపరేట్ చేసి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు డేటా విల్ బి లోడెడ్ ఇన్ టు ద టేబుల్. అది ప్రాసెస్. అది అర్థమైంది కదా. ఓకే సార్. ఈటీఎల్ అంటే లోడ్ అంటే ఈ లోడ్ చేయడం. లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ టేబుల్ ఉంది అనుకో, ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ ఉంది, ఈ ఎంప్లాయీ టేబుల్ ముందు ఏం చేస్తారంటే వీళ్ళు స్టేజింగ్ టేబుల్ అని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈటీఎల్ వర్క్ చేసావా? నో సార్. ఓకే. స్టేజింగ్ టేబుల్ అంటే కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టేబుల్. మెయిన్ టేబుల్ ఇది ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి మన టార్గెట్. అంతకుముందు ఇక్కడ ఏ ఫార్మాట్ ఉన్న డేటాని ఎట్లా ఉందో అదే సేమ్గా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసినంత బిజినెస్ లాజిక్ అప్లై చేసిన తర్వాత టేబుల్ కాలంకి సపరేట్గా స్ట్రక్చర్ ప్రకారంగా ఉందనుకోండి, ఇక్కడ పెట్టేసి ఈ టేబుల్లో డైరెక్ట్గా లోడ్ చేస్తారు. ఈ లోడ్ చేసిన దాన్ని ఈ టేబుల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ టేబుల్కి ఇన్సర్ట్ చేయడం ఈజీ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏమైనా బిజినెస్ కండిషన్స్ కానీ యాడ్ చేయడం కానీ, మ్యానిపులేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, వెరిఫై చేయడం కానీ
అంతా ఈ ప్రాసెస్ అంతా ఈ టేబుల్లోనే జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ స్టేజింగ్ టేబుల్స్ అంటారు. అంటే కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టేబుల్ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్స్ టు డెస్టినేషన్, సోర్స్ అండ్ డెస్టినేషన్. డెస్టినేషన్ ఇది కదా, ఇదంతా కరెక్ట్ చేసి డైరెక్ట్గా బ్లైండ్గా జనరేట్ చేస్తారు. అంటే బై ఆఫ్టర్ అప్లింగ్ ఆల్ కండిషన్స్ అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈటీఎల్. నో ఈటీఎల్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ టూల్స్ వాడతారు? ఇన్ఫర్మాటికా అనేది ఒక టూల్ ఉంది, ఇన్ఫర్మాటికా, ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ టు ఈటీఎల్ ప్రాసెసింగ్. ఓకే, డేటా వేరోస్ అంతా జరుగుతుంది. అంటే డేటాని ఎట్లా కరెక్ట్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము, ఇవన్నీ డూ దట్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు వర్క్ చేసావా దీని మీద? లేదు సార్. ఓకే, సో ఇది మెయిన్ ప్రాసెస్. ఓకే ఓకే సార్. ఇప్పుడు అర్థమైంది కదా. దట్ నౌ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మామూలుగా మనము ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేస్తాను ఇది. లాస్ట్ క్లాస్ ప్రకారంగా స్కీమా అంటే అర్థమైంది కదా, చదివారా కొంచెం ఏమన్నా మీకు తెలిసి? సార్ స్కీమా అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి చెప్పారు సార్. మీకు అర్థమైందా? అంటే సపరేట్ ఎలా అంటే ఇది ఒక స్ట్రీట్ అనుకో, ఈ స్ట్రీట్లో ఇది ఒక హౌస్ నెంబర్ 1. ఓకే, ఇది హౌస్ నెంబర్ 2. ఓకే, ఇలా ఉంది. ఈ హౌస్ నెంబర్ 3కి ఇట్లా ఉంటుందండి డేటా ఇక్కడ. అంటే ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఇది S1, let us take as S1, S2, S3, S4, S5, S5. ఇవన్నీ ఈ స్కీమాలో టేబుల్స్ క్రియేట్ చేయడం ఇది ఒకటి ప్రాసెస్. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 లాగా ఒక టేబుల్ క్రియేట్ చేయడం. సో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ టేబుల్ అంటే ఎలా ఉంటుందో అనేది చేయడం. ఇప్పుడు ఏంటంటే, సో ఎన్ని రకాలుగా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ ఏంటి, డేటాని స్టోర్ చేయాలంటే ఏం కావాలి జగదీష్ చెప్పు సార్. డేటా స్టోర్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ టేబుల్ కావాలి. టేబుల్స్. ఓకే, అంటే టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసే ప్రాసెస్. ఫస్ట్ టేబుల్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, డేటా క్రియేట్ చేసిన తర్వాత సో టేబుల్ అంటే స్ట్రక్చర్ వస్తుంది, డేటా టైప్స్ ఉన్నాయి, అన్ని ఆల్రెడీ చేసి వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఈజీ PML. ఓకే, ఇన్సర్ట్ చేసే ప్రాసెస్. ఓకే, ఇన్సర్ట్ అయిన తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, రేపు ఏమైనా మధ్యలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకో, డేటాని మ్యానిపులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయొచ్చు, మర్జ్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు వద్దనుకున్న డేటా. ఓకే, తర్వాత ఒకవేళ ఈ టేబుల్ డేటానే వద్దు, పూర్తిగా డ్రాప్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, డ్రాప్ చేయాలి. టేబుల్ని డ్రాప్ చేయొచ్చు. ఓకే, టేబుల్ డ్రాప్ అయితే డేటా పోతుంది, టేబుల్ స్ట్రక్చర్ పోతుంది, అన్నీ పోతాయి. ఇక్కడ పోయిందనుకో, ఇక్కడ టేబుల్ T1 ఉందనుకో, T1 టేబుల్, ఇక్కడ టేబుల్ T2. మనం ఇన్సర్ట్ చేసే డేటాని T1 అనుకో,
T1లో వెళ్ళిపోయింది. ఈ మ్యానిపులేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అని చేయొచ్చు. ఒకవేళ టేబుల్ మనకు వద్దనుకో, ఈ T1 అనేది మొత్తం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయి ఎలా ఉంటుంది? ఎంప్టీ స్పేస్ వస్తుంది. ఖాళీగా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఈ స్పేస్ ఖాళీ అయి ఉంటుంది. అలా. సో అలా ఇంటర్నల్గా ఇట్లా డేటాబేస్లో ఇలా స్ట్రక్చర్డ్గా ఇట్లా ఉంటాయి. ఆర్గనైజ్ చేసుకుంటుంది లాజికల్గా. ఓకే. సో మీ ఇంటర్నల్స్గా దీని ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, మనం ఇక్కడ క్వరీ రన్ చేస్తే ఎట్లా పోతుంది అనేది ఇంటర్నల్గా ఇట్లా ఉంటుంది ప్యాటర్న్. ఓకే. సో దీనికి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ చేశారు. ఏంటి? ఫస్ట్ ఈస్ కాల్డ్ DDL. DDL అంటే ఏంటి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఏంటి? ఏ ఉన్నాయి క్రియేట్ చేసి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే. టేబుల్కి ఇప్పుడు డేటా మనం మ్యానిపులేట్ చేసాము, అప్డేట్ చేయాలి, కరెక్ట్ చేయాలి కాబట్టి. అప్డేట్ అంటే ఏమైనా కరెక్షన్ మార్చడానికి చేయొచ్చు. ఇన్ని రకాల కాలమ్స్ అన్ని చేయొచ్చు. మర్జ్ అన్నది నేను చెప్తాను ఏంటన్నది. డిలీట్ అనేది ఏంటి? డిలీట్ చేయాలి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత డేటాని డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం. అప్డేట్ చేసిన తర్వాత ఇది అప్డేట్ అని చేయొచ్చు, వద్దనుకున్న డేటాని డిలీట్ చేయొచ్చు. సో ఇది ఒక ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇలా డేటా మీద ఆపరేట్ చేసే యాక్టివిటీస్ అన్నీ ఇది. ఓకే. అలాగనే టేబుల్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లో కూడా మార్చచ్చు కదా, టేబుల్ స్ట్రక్చర్ మార్చచ్చు కదా. అవును కదా. ఒకసారి టేబుల్ క్రియేట్ చేసాం మనము, ఒక కొత్త కాలం యాడ్ చేయాలి, లేదు ఉన్న కాలంని మార్చేయాలి. ఇప్పుడు నెంబర్ ఉంది ఒక కాలంకి, డేటా టైప్ నెంబర్ నుంచి క్యారెక్టర్గా మార్చుకోవాలి, లేదు ఆ కాలం వద్దు, డిలీట్ చేయాలి, డ్రాప్ అవుట్ చేయాలి, ఆ కాలంని డిలీట్ చేయాలి వద్దనుకుంటే. అలా ఉండొచ్చు కదా. సో దానికి ఒక ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేయాలి టేబుల్. క్రియేట్ చేసిన తర్వాతనే టేబుల్ని ఆల్టరేషన్ చేయొచ్చు, యూజ్ చేయాలి. ఆల్టర్ టేబుల్ నేమ్ అండ్ వీ కెన్ స్పెసిఫై వాట్ ఆర్ ద కాలమ్ నేమ్స్ ఆర్ దేర్. ఓకే. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వాట్ ఎవర్ దేర్. జస్ట్ DDL ఏ ఉంటాయనేది నేను చెప్తాను ఇప్పుడు. ట్రంకేట్ అంటే టేబుల్లో ఉన్న డేటాని మొత్తం డిలీట్ చేయడం ఒకేసారిగా. సో డిలీట్ కూడా చేస్తుంది, కాకపోతే మళ్ళీ డేటా డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి తెప్పించవచ్చు రోల్ బ్యాక్ ద్వారా. అది నేను చెప్తాను ఈ ప్రాసెస్. ట్రంకేట్ తర్వాత మళ్ళా గ్రాంట్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. తర్వాత డ్రాప్ అనేది ఒక్కసారి ఈ టేబుల్ మీద పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ని అన్నీ DDL అంటారు. DML అంటే డేటా మీద కరెక్షన్స్ కానీ మ్యానిపులేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసేదే DML. ఓకే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దట్ వర్క్. ఇది ఒక డేటాబేస్ మనం చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనము ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే. టేబుల్ ఏంటి? ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే. student underscore ID number comma student underscore name char 200 comma. Okay. తర్వాత let us say marks. మార్క్స్ అనేది నెంబర్ పెడతాను. ఓకే. ఇది ఒక టేబుల్. ఓకే.
టేబుల్ క్రియేట్ అయింది. ఓకే, మీరు ఒరాకిల్ ఇన్స్టలేషన్ చేశారా మీ సిస్టంలో? లేదు సార్, చేయాలి. చేయాలి. ఓకే, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి పంపిస్తాను. దాని ప్రకారంగా మీరు చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇన్స్టలేషన్ చేసుకోండి. డైరెక్ట్ స్టెప్స్ చాలా ఉన్నాయి, మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయిన దాన్ని ఎలా చూడాలా? టేబుల్ క్రియేట్ అయిన దాన్ని ఎలాగే అలా స్టూడెంట్ కదా, స్టూడెంట్ డిస్క్రైబ్ స్టూడెంట్ అంటే డిఎస్సి సార్, డిఎస్ డిస్క్రైబ్ అని పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. డిస్క్రైబ్ అని పూర్తిగా రాయొచ్చు, లేదు ఒక షార్ట్గా పెట్టుకోవచ్చు, ఇలాగనే పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది స్టూడెంట్ నేమ్ వర్కర్ 200 ఇలా ఉంది కదా, నెంబర్ ఇదే ప్యాటర్న్ వచ్చింది కదా. ఫస్ట్ కాలం ఇది నేమ్ ఆఫ్ ద కాలం నల్ ఇస్ నలబుల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ అని అది కన్స్టెంట్స్లో చెప్తాను. ప్రస్తుతానికి దాని గురించి కాస్త పక్కన పెడితే, వాట్ ఈస్ డేటా టైప్ ఏం డేటా టైప్. ఓకే, ఇది క్రియేట్ చేశాం. సో క్రియేట్ అనేది ద్వారా అది చేస్తాం. ఇప్పుడు డిడిఎల్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎలాగా ఇంట్లో ఇప్పుడు క్రియేట్ అనేది ఇది. ఓకే ఆల్టర్. ఇప్పుడు వేర్కార్ ఉంది ఈ కాలంకి. ఆల్టర్ టేబుల్ అంటే ఒక స్టూడెంట్ నేమ్ని 200 ఉంది, ఓన్లీ 200 క్యారెక్టర్స్ ఇట్ విల్ స్టోర్ దట్. సపోజ్ ఇఫ్ వాంట్ టు ఇంక్రీజ్ టు 500 అంటే 500 కన్నా 200 నుంచి 500కి మార్చాలంటే మార్చచ్చు. ఎలా? ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఏ టేబుల్ నేమ్ ఏంటి ఆల్టర్ టేబుల్. తర్వాత మోడిఫై అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంది కదా. ఇక్కడ ఒక మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ కానీ, డ్రా, డిలీట్ కానీ, డ్రాప్, కాలం నేమ్, యూ నీడ్ టు స్పెసిఫై ద కాలం నేమ్. ఇలా ఈ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. దీని ద్వారా ఆల్టర్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలి? ఉన్న కాలంని మాడిఫై చేయాలి. మాడిఫై స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్ varchar to increase to 500. Okay. ఎంటర్ప్రైజ్ చేయాలి సార్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఎంటర్ అనే కంట్రోల్ పెట్టుకొని ఎంటర్ చేయాలి. లేదు ఇలాగ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కమాండ్ రన్ చేయాలి. అంటే ఆల్రెడీ రన్ డిస్క్రైబ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎట్లా సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్, వాట్ టేబుల్ నేమ్ ఆర్ వి గోయింగ్ టు చేంజ్. ఏ టేబుల్ మనం మార్పు చేస్తున్నాం అనేది, ఏం చేస్తున్నాం అనేది చేసుకోవచ్చు. డిలీట్, మాడిఫై అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మాడిఫై చేశాము. చెప్తాం సింటాక్స్ నేను రాస్తాను. సపోజ్ ఇఫ్ వాంట్ టు యాడ్ అడ్రస్ కాలం లేకపోతే క్లాస్, స్టూడెంట్ నేమ్ కదా, ఒక క్లాస్ నేమ్ అనేది యాడ్ చేయాలి ఈ టేబుల్లో కాలం. క్లాస్ నేమ్ అంటే క్యారెక్టర్గా యాడ్ చేయాలి. 7th క్లాస్, 5th క్లాస్, 7th క్లాస్, ఈ క్లాస్ అంటే క్లాస్ నేమ్. ఓకే, దానికి నెంబర్గా మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? సింటాక్స్ చెప్తావా? ఓకే, ఆల్టర్ టేబుల్ చేంజ్ చేయడానికి కదా, చేంజ్ చేయడానికి మాడిఫై యాడ్ చేయాలంటే కొత్తగా కాలం యాడ్ చేస్తాం. యాడ్ క్లాస్ నేమ్ నెంబర్. ఓకే, టేబుల్ ఆల్టర్ యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తే
క్లాస్ నేమ్ యాడ్ అయింది కదా. ఫోర్త్ కాలం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని కంట్రోల్ ఎంటర్ కొడితే కమాండ్ రన్ అవుతుంది. ఇలా ఉండొచ్చు, ఇలా ఇదిగైనా ప్రెస్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఏంటంటే డిస్క్రైబ్ ఎస్క్యూఎల్ స్టూడెంట్ డెవలప్. చేయాలా సార్? ఇది క్లాస్ ఇది నేమ్ ఎంబర్ ఎంటర్ చేసిన తర్వాత డిస్క్రైబ్ స్టూడెంట్ చేయాలా మళ్ళీ? అంటే కాలం యాడ్ చేసాం కదా, కాలం యాడ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, డిస్క్రైబ్ స్టూడెంట్ కొట్టంగానే యాడ్ అయిపోతుంది. కొట్టంగానే యాడ్ అవ్వదు. ఓకే, యాడ్ అయిన దాన్ని స్ట్రక్చర్ చూడడం, టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడడానికి మాత్రం డిస్క్రైబ్ వాడతారు. డిస్క్రైబ్ అంటే డిస్క్రైబ్ చేయడం, టేబుల్ని ఒక స్ట్రక్చర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది, టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ప్లే చేస్తుంది. ఇది ప్రాసెస్ డిస్క్రైబ్. అర్థమైంది కదా? ఓకే, సో ఇది ఒక స్టెప్. ట్రంకేట్ అంటే ఇప్పుడు డేటా లేదు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని టేబుల్ ఉంది, క్రియేట్ చేసాము. ఇప్పుడు టేబుల్లో డేటా ఉందా? డేటా లేదు కదా. లేదు సార్, ఉంటే మొత్తం డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయింది స్ట్రక్చర్ని. ఇప్పుడు డేటాని చూడాలంటే ఏం చేయాలి? టేబుల్లో select star query. This is called data. Okay, what we call here is DQL. DQL అంటే data query language. It is select command features. Okay. DQL అంటే ఇది. DQL. ఓకే, సో ఎలా అంటే ట్రంకేట్ ఖాళీగా ఉన్న డేటా అనేది టేబుల్ నుంచి చూడాలంటే ఇటు కొడితే మొత్తం ఎంటీగా ఉంటుంది, ఏమీ లేవు. బికాస్ వీ హ్యావ్ యాడెడ్ 4 కాలమ్స్ హియర్. ఎందుకంటే డేటా మనకి ఏం పెట్టలే కాబట్టి. ఈ ఖాళీగా ఉన్న టేబుల్ని కూడా మనము ట్రంకేట్ చేయొచ్చు, ఎందుకంటే డేటా ఉన్నా లేకపోయినా కానీ ట్రంకేట్ దిల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ విల్ బి దేర్. ఇలా సెలెక్ట్ చేసుకొని కొట్టేస్తే టేబుల్ ట్రంకేటెడ్ అని వస్తుంది. అంటే డేటా లేకపోయినా కానీ మనం ఒకసారి చూడాలంటే ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? టేబుల్ని డేటాని ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. డ్రాప్ అని తర్వాత లాస్ట్ వచ్చేద్దాం ప్రాసెస్. ఎందుకంటే డేటాని టేబుల్ వరకు ఇక్కడ ఏమైనా చేయాలనేది మనం చేసాం కాబట్టి. ఇప్పుడు డిఎంఎల్ అంటే ఏంటి? డేటాని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, మర్జ్ అనేది చెప్తాను ఏంటంటే, అండ్ డిలీట్. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు టేబుల్ ఇది ఉంది. టేబుల్లో ఏంటి డిస్క్రైబ్ చేద్దాం ఫస్ట్. అంటే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తే స్టూడెంట్ ఎనీ కాలం అనేది మనము ఏం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. వాట్ ఇస్ ద టేబుల్ నేమ్? స్టూడెంట్ కామా. ఇక్కడ ఏ కాలమ్స్ స్టార్ట్ చేస్తున్నాము? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి కామా స్టూడెంట్ నేమ్ కామా మార్క్స్ కామా క్లాస్ నేమ్. అంటే ఈ కాలమ్స్కి మనము డేటాని పెడుతున్నాము అనేది ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ స్పెసిఫై చేసి ఇప్పుడు డేటాని పెట్టాలి కదా. ఏం డేటా పెడుతున్నాం? వాల్యూస్ అనే కీవర్డ్ మీద వాల్యూస్. ఏ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం? ఫస్ట్ ఏంటి? నెంబర్ కదా, నెంబర్. సో నెంబర్ కాబట్టి ఏం చేయాలి? ఎలా ఎంటర్ చేయాలి? సింగిల్ కోడ్లో పెట్టాలా, నార్మల్గా ఎంటర్ చేయాలా? నార్మల్గా ఎంటర్ చేయాలి. ఓకే, నెంబర్ 1 2. లెట్ us take 1 కామా. ఇప్పుడు కామా సపరేటర్తో పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంది? స్టూడెంట్ క్యారెక్టర్ అంటే ఎట్లా పెట్టాలా?
సింగిల్ కొల్లో పెట్టాలి. సో ఇవన్నీ క్యాట్ లా. నెక్స్ట్ మార్క్స్ 100. ఓకే, ఏ క్లాసు? 4th క్లాస్. ఇలా పెట్టాలి. సో ఇవన్నీ వాల్యూస్ ఇచ్చాం ప్రతి ఒక్కదానికి. మార్క్స్ వచ్చి 100, క్లాస్ నేమ్ వచ్చి 4th క్లాస్. ఇది కామా పెట్టేసి సెమికోలన్ అంటే ఎంటర్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసి అప్పుడు ఇది రన్ చేయాలి. కమాండ్ రన్ చేసినప్పుడు ఏమైంది? 1 రో ఇన్సర్ట్ అయిపోయింది. డేటా చూడాలంటే ఏం చేయాలా? టేబుల్లో డేటా చూడాలంటే ఏం చేయాలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెళ్ళినప్పుడు డేటా ఉందా? డేటా వచ్చేసింది కదా. ఇప్పుడు టేబుల్ని ఈ డేటాని డేటా ఉంది కదా, దీనికి ట్రంకేట్ ఏం చేస్తుంది? పర్మనెంట్గా డేటాని డిలీట్ చేస్తుంది. అవునా? ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు మరోసారి ఇన్సర్ట్ చేద్దాం డేటాని. ఇంకో సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడ మార్చాలా డేటాని? సెకండ్ వాల్యూస్లో 2 B ఇక్కడ 200 ఇక్కడ 5. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే, ఒక ఇన్సర్ట్. డేటా చూడాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సరే, ఇప్పుడు అది మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది ఎడిట్ చేసాం కదా, ఇప్పుడు అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేది మార్క్ చేసుకొని రన్ చేయాలా? సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టి రన్ చేస్తే మొత్తం ఎన్ని అర్థం కాదు. ఏ క్వరీని మనం సెలెక్ట్ చేసుకున్నాం, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఇది రన్ చేయాలి, రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 2 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుంది? డిలీట్ అయిపోతుంది. టేబుల్ డిలీట్ అయిపోతుంది, పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. చూద్దామా? టేబుల్ ట్రంకేటెడ్. డేటా ఉంటుందా లేదా? డేటా ఉంటుందా లేదా? డిలీట్ అయిపోతే అయితే అయిపోతుంది. బట్ ఏంటంటే మనం మళ్ళీ ఇవ్వాలా అది లేదంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, డిలీట్ అయిపోయింది కదా. డేటా లేనట్టు కదా. లేదంటే ఇలా చూపిస్తుంది. మళ్ళీ రండి. ఓకే, అయిపోయింది కదా. ఇది చెక్ చేసుకోండి. డేటా వచ్చిందా? వచ్చింది సార్. మళ్ళీ సో ఇప్పుడు అర్థమైందా ట్రంకేట్ ఎలా వర్క్ అవుతుందో? ట్రంకేట్ విల్ పర్మనెంట్లీ డిలీట్ దట్ డేటా. ఓకే ఓకే సో that is the meaning of the truncate. It will drop the table entire thing. So truncate బదులు ఏం చేస్తాం? ఇక్కడ డ్రాప్ చేస్తామా టేబుల్ని? ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేసావు కదా, ఇక్కడ వచ్చేసరికి డేటా ఉంటుందా లేదా? డేటా ఉంది. ఇప్పుడు డ్రాప్ చేస్తే ఏమవుతుంది? డ్రాప్ అయింది. ఇక్కడ డ్రాప్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఉంటుందా లేదా డేటా? వినపట్లేదు. ఉండదు సార్. ఏమవుతుంది ఇక్కడ ఎంటర్ చేస్తే? ఇది నేను రన్ చేస్తే ఏమవుతుంది? అది రన్ చేస్తే మొదటి టేబుల్ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఎందుకంటే టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. మొత్తం టేబుల్ పోతుంది, డేటా పోతుంది, ఏమీ ఉండదు. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది? ఈ టేబుల్ అసలే లేదు అంటుంది. అవునా? ఎందుకు? మనం డ్రాప్ చేసినాము టేబుల్ని, డేటా లేదు, టేబుల్ కూడా లేదు. అందుకు ఏమంటుంది? టేబులే లేదు అని అంటుంది.
on 942 అంటే tabular view does not exist. అర్థమైందా? ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తావా? ఇన్సర్ట్ కూడా చేయలేదు. tabular view does not exist అంటే వస్తుంది. ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో అసైన్మెంట్ ఒకసారి మీరేం చేస్తారంటే డిడిఎల్కి, ఇక్కడ డిడిఎల్ ఉంది కదా, డిడిఎల్కి అన్ని స్టెప్స్ ఒకటి మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ అయింది కదా, ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. ఓకే, ఇక్కడ టేబుల్ క్రియేట్ అయింది. డిస్కస్ చేద్దాం ఒకసారి. టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ కాలం యాడ్ చేస్తాం. టేబుల్ కాలం యాడ్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఉంది. టేబుల్ క్రియేట్ చేసాము, డేటాని ఇన్సర్ట్ చేసాం. ఇది ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు డేటాని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే అయినా లేదా వరకు? ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి డిఎంఎల్ ఆపరేషన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డేటాని ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఏంటంటే డిసిఎల్. ఓకే, డిసిఎల్ అంటే ఏంటి? కమిట్ అండ్ రోల్ బ్యాక్. కంట్రోల్ లాంగ్వేజ్ అన్నమాట, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ప్రాసెస్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటి? సేవ్ పాయింట్ అని ఇంకొకటి ఉంది, ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డిఎంఎల్ ఆపరేషన్స్లో ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ అప్డేట్ 200 నుంచి 250కి అప్డేట్ చేయాలి. ఇక్కడ 100 నుంచి 120కి మార్చాలి. ఎలా మార్చుతాం? ఓకే, అప్డేట్ టేబుల్ సెట్ సింటాక్స్ సెట్ మార్క్స్ ఈక్వల్ టు 120 వేర్. ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. అంటే వేర్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లాగా రాయడం. క్వరీ లాంగ్వేజ్ అంతా ఇలా ఉంటుందంటే ఇంగ్లీష్ లోపంలో కండిషన్స్ ప్రకారంగా రాయడం. సింటాక్స్ ఫాలో కావాలి. ఇదే సింటాక్స్ ఫాలో అయితే వేర్ ఏ రికార్డ్ కూడా అప్డేట్ చేయాలి. 100 ఉన్న చోట 120 పెడుతున్నా. ఇప్పుడు ఏం ఎంటర్ చేస్తావు? ఏ కండిషన్ పెడతావు చెప్పు? అప్డేట్ పెట్టాను. అప్డేట్ సెట్ అంటే 120 మార్చు అని అర్థం. వేర్ మార్క్స్ ఈక్వల్ టు 100. వేర్ మార్క్స్ ఈక్వల్ టు 100. ఓకే, ఇప్పుడు ఒకవేళ థర్డ్ రూల్ నెంబర్ 3 ఉంది అనుకో, స్టూడెంట్ 3 ఉంది అనుకో, స్టూడెంట్ 3 సి, అతను కూడా 100 ఉంది అనుకో మార్క్స్, అతను కూడా చేంజ్ అయిపోతుంది 120 మార్క్స్. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి నేను రన్ చేశాను. అప్డేట్ అయిపోయింది. డేటా మారిపోయిందా లేదా చెక్ చేస్తాను. 120కి మారిపోయిందిగా. ఓకే, నేను సెట్ చేస్తాను. లెటస్ 3 సి, ఇక్కడ 200 పెడదాం. క్లాస్ నెంబర్ 5, క్లాస్ 5కి చూద్దాం. ఓకే, ఇప్పుడు 200ని 250గా మార్చాలి. ఏ స్టూడెంట్కి? బి అనే స్టూడెంట్కి. ఓకే, ఎలా మారుస్తావు? అప్డేట్ కొద్ది చెప్పు, ఎలా రాయాలా? అప్డేట్ స్టూడెంట్ సెట్ మార్క్స్ ఈక్వల్ టు 250.
3 where స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బి. student name equal to బి. సింగిల్ కోడ్లో బి పెట్టాలి. ఓకే, కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇలా అయితే ఏమవుతుంది, ఏ రికార్డ్ అప్డేట్ అవుతుంది, బి 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 మాత్రమే అప్డేట్ అవుతుంది. స్టూడెంట్. వేర్ స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు 200 అంటే ఏమవుతుంది, ఈ రెండు రికార్డ్స్కి అయిపోతాయి. అవును సార్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ క్వరీ ఈ కండిషన్ వాడకూడదు. అప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ మనం చేయాలనుకున్నామో దాని యొక్క అప్పుడు ఇది నేను రన్ చేస్తాను, అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఇది రన్ చేస్తాను, అప్డేట్ అవుతుందా, అవును సార్. ఓకే అప్డేట్. సార్ ఇప్పుడు చాలా మంది ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మనం బి నేమ్ అనే అతనికి Okay. మార్చాను కదా, ఇంకో అతను ఉన్నాడు అనుకోండి, సపోజ్ డి అనుకుందాము. అప్పుడు బి అండ్ డి కూడా పెట్టొచ్చు కదా. అండ్ 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 డి రాయాలి. యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే ఇన్ని పెడతాం, అండ్ పెట్టుకున్నా ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఎవరి వరకు మార్చాలా, డి ఇలా, ఈ ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఎవరి వరకు మార్చాలనేది అండర్ని పెట్టుకోవచ్చు, ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది బెస్ట్ కదా. ఓకే, ఓకే, ఇది రన్ చేస్తే రన్ అవుతుంది కదా, అవుతుంది. అప్డేట్ అవుతుంది, కానీ ఒక రికార్డ్ మాత్రమే, ఎందుకంటే డి అని ఈ అనేది లేదు కాబట్టి, డి రికార్డ్ లేదు. లేదు కాబట్టి ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినా అది మాత్రం ఉన్న మాత్రమే నేను మాత్రం ఇది బిహేవియర్. ఓకే ఓకే, సో ఇది ప్రాసెస్ అప్డేట్. ఇక్కడ ఇప్పటివరకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు డిలీట్ చెప్తాను. సపోజ్ సి అనే రికార్డ్ని మనం తీసేయాలి, మనకొద్దు, ఆ రికార్డ్ని మొత్తమే తీసేయాలి, మొత్తం తీసేయాలి. ఎలా వస్తావు చెప్పు, డిలీట్ డిలీట్ స్టూడెంట్ స్టూడెంట్ మార్క్స్ ఒకటే సార్ డిలీట్ చేయాల్సింది. రోల్ నెంబర్ 3 స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 3 అది మాత్రమే తీసేయాలి. ఎలా చేస్తావు, స్టూడెంట్ వేర్ స్టూడెంట్ ఈక్వల్ టు 3 ఒకటి ఇచ్చిన డిలీట్ అయిపోతుంది సార్. ఇప్పుడు సపోజ్ మనం ఒక కాలంలో స్టూడెంట్ ఐడి ఒక కాలమే ఎంటర్ చేస్తున్నాం కదా, రో డిలీట్ అయిపోతుందా? పోయింది కదా, ఓకే సార్. అదే కదా మనకు కావాల్సింది. ఆ, ఒక కాలం వాల్యూని పోవాలంటే ఎలా చేయలేము కదా, ఆ రోని వద్దు అనుకుంటారు. ఇప్పుడు మార్క్స్ ఇప్పుడు ఈ కండిషన్స్ని పెట్టుకొని ఈ విధంగా రాయాలి. డిలీట్ ఈ విధంగానే వాడచ్చు, డిలీట్ ఫ్రమ్ అని వాడచ్చు, కీవర్డ్ వాడచ్చు, డిలీట్ ఫ్రమ్ అని వాడతారు. ఇది కూడా పోతారు సేమ్ ఈ విధంగా నేను రాయొచ్చు. ఇది కూడా చేద్దాం. ఇది చూస్తే డేటా లేదు, 3 అనే స్టూడెంట్కి లేదు కాబట్టి, సో యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇట్ విల్ ట్రై టు టెల్ దట్ 0 row cross, 0 rows. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పొరపాటును నేను ఒకవేళ నేను ఈ రోల్ నెంబర్ 2 స్టూడెంట్ 2ని డిలీట్ చేసే బదులు నేను 3 పొరపాటున 3ని చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ 2ని డిలీట్ చేసే బదులు 2ని మాత్రమే 2 చేయాల్సిన బదులు 3 చేశాను పొరపాటున ఎంటర్ చేసి. ఇప్పుడు డేటా డిలీట్ అయిపోయింది కదా, మళ్ళీ డేటాని ఎలా తీసుకోవచ్చు, తీసుకురావాలి మళ్ళా 2 1 2 ఉంది, 3 లేదు, ఎందుకంటే మనం తీసేసాం కాబట్టి. తీసేసిన తర్వాత కరెక్ట్ చేసాము, తప్పు చేసాము. 3 బదులు మనం 2 చేయాల్సింది 3 పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని 3ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలంటే ఇలాగా దానికి ఒక ప్రాసెస్ తెలియదుగా ఉండాలి కదా.
అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ ఏం చేసినా కానీ దాన్ని మొత్తం డేటాని పొరపాటున ఎంటర్ చేసిన డిఎంఎల్ ఆపరేషన్స్ చేసినవన్నీ మళ్ళీ తిరిగి రప్పించవచ్చు. కానీ టేబుల్ని ఒకసారి క్రియేట్ చేసి మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ అండూ చేయలేదు. ఒక్కసారి చేసిన తర్వాత పర్మనెంట్గా అయిపోతాయి. కానీ ఎందుకు ఇది ఈ యాక్టివిటీస్ డిడిఎల్స్ అంతా ఏంటి, టేబుల్ మీద జరిగే ఆపరేషన్స్, అది డేటా మీద కాదు. ఇక్కడ డేటా మీద మ్యానిపులేట్ చేసే ఆపరేషన్స్ అవన్నీ డిలీట్ చేసిన తర్వాత, ఈ ఆపరేషన్స్ అన్ని చేసిన తర్వాత కమిట్ అయిన టేబుల్లో పర్మనెంట్గా కమిట్ చేయొచ్చు, లేదు దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డిసిఎల్. కమిట్ అంటే పర్మనెంట్గా ఏం చేస్తాయంటే ఈ టేబుల్ ఇదే స్టూడెంట్ T2 ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ టేబుల్ అనుకో. ఓకే, ఇంటర్నల్ ఎలా ఉంటుందంటే డేటాబేస్లో ఇలా ఈ టేబుల్ ఇక్కడ ఉంది. ఓకే, మనం S1తో లాగిన్ అయినాం. ఈజ్ ఓనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏరియా. ఈ ఏరియాకి మొత్తం అంతా ఓనర్ ఇతనే, అవును కదా. ఇప్పుడు ఈ ఓనర్ యొక్క ఈ టేబుల్ని ఏం చేయాలి, మనం ఏం చేసాము, ఇన్సర్ట్ చేసాము, అప్డేట్ చేసాము, డిలీట్ చేసాము. డిలీట్లో ఏం చేశాను, స్టూడెంట్ నెంబర్ 2 చేసే వాళ్ళు 3 చేశాను, పొరపాటుగా చేశాను, మిస్టేక్ చేశాను. దాన్ని డేటాని మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలా, ఇప్పుడు నేను ఇది ఇన్సర్ట్ చేశాను, ఈ ఆపరేషన్స్ అన్ని చేశాను కదా, అప్డేట్ చేశాను, డిలీట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను కదా. ఈ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్స్ అన్నీ ఏంటి, డిఎంఎల్ ఆపరేషన్స్. ఈ డిఎంఎల్ ఆపరేషన్ చేసిన వాటివన్నీ నేను ఇక్కడ రన్ చేశాను కాబట్టి పర్మనెంట్గా ఏం చేస్తానంటే మెమరీలో ఇక్కడ టేబుల్లో కాకుండా టెంపరీగా ఒక మెమరీ క్రియేట్ చేసుకుంటాను. దట్స్ కాల్ దిస్ ఇస్ టెంపరీ మెమరీ. టెంపరీ మెమరీ ఆపరేషన్స్ ఏం చేస్తామంటే టెంపరీ మెమరీ అనేది స్పేస్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు, దాన్ని వాడుకుంటుంది. ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్స్ ఏ యాక్టివిటీస్ జరిగినా కానీ ఆపరేషన్స్ అన్నీ వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇది ఒక మెమరీ అనుకో, ఇది ఒక మెమరీ అనుకో. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటుంది. ఈ మెమరీలో టెంపరీ స్పేస్లో నువ్వు ఇవన్నీ డిఎంఎల్ ఆపరేషన్ చేసావు. ఓకే, చేసిన కాబట్టి ఫైన్. ఇప్పుడు దీనేం చేయాలి, నేను ఇక్కడ నుంచి ఏం చేయాలా, ఇక్కడ పంపించాలా, అవునా, పర్మనెంట్గా పంపించాలా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది, కానీ టేబుల్లో సెలెక్ట్ చేసి పెట్టుకుంటే సెలెక్ట్ చేస్తే ఏమి ఉండవు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఎందుకంటే ఇది చేసినప్పుడు కూడా డేటా ఉండదు, ఉంటుంది. ఇప్పుడు నేను నా లాగిన్తో నేను లాగిన్ అయ్యి నేను చూశాను. సారీ, స్టార్ మిస్. ఇప్పుడు చూడు. ఓకే, ఎందుకంటే నా సిస్టమ్లో లాగిన్ అయినప్పుడు ఎన్ని సెషన్స్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ ఏముంది జరిగినవన్నీ చేయొచ్చు. అదే నీ సిస్టంలో కన్నా డేటాబేస్ ఒకటే, డేటాబేస్ అంతా ఒకటే. ఇప్పుడు నేనేం చేశాను, నా సెషన్లో నేను ఏం చేశాను, ఇక్కడ డిలీట్ చేశాను, అవునా, దీని ద్వారా డిలీట్ అయిపోయినాయి. అదే నీ లాగిన్తో నీ సపరేట్ నీకు ఒక లాగిన్ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ ఉంటుంది కదా. ఈ అకౌంట్ నుంచి నువ్వు రైట్గా రన్ చేసినప్పుడు స్టూడెంట్ డేటా అనేది ఏమీ ఉండదు. ఎందుకు, ఇక్కడ ఇన్సర్ట్ చేసినావు, నువ్వు అప్డేట్ చేసినావు, ఇక్కడ డిలీట్ చేసినావు. ఈ సెషన్లో మాత్రమే ఉంటాయి, బయట కనెక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు ఉండవు. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసినావు, టేబుల్లో కరెక్ట్గానే ఉంటుంది, టేబుల్ ఉంటుంది కానీ డేటా ఉండదు. నేను నా సెషన్లో ఓపెన్ చేసినప్పుడు దట్ ఈస్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఏంటి, ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్ చేసిన నీ సెషన్లో నేను వేరే సెషన్ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను డిలీట్ చేసిన తర్వాత ఆ సెషన్లో డిలీట్ చేసిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 3 అనేది ఉంటుందా ఉండదా,
ఇక్కడ ఉండదు సార్. ఆ? ఉండదు, వేరే సెషన్లో ఉండదు. ఆహా, కాదు, అలా కాదు. ఈ సెషన్లో ఉండి ఈ సెషన్లోనే మాత్రమే డిలీట్ అయిపోయింది. అంటే ఈ మెమరీలోనే మాత్రమే టెంపరీ క్రియేట్ చేసింది సెషన్. ఇది శ్రీనివాస్ సెషన్. ఓకే, ఇక్కడ ఒక మెమరీలో నువ్వు లాగిన్ అయినావు జగదీష్. ఓకే, నీ లాగిన్తో ఇక్కడ లాగిన్ అయినావు నీ అకౌంట్తో. ఓకే, నువ్వు లాగిన్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టైప్ చేస్తావు. ఇక్కడ నేనేం చేశాను, నా సెషన్లో నేను చేశాను. ఇక్కడ టేబుల్లో ఏముంది, టేబుల్లో ఇక్కడ ఏముంది, ఇక నేను డిలీట్ చేశాను, ఇక్కడే ఉంది. కానీ పర్మనెంట్గా నేను టేబుల్లో నేను మ్యానిపులేట్ చేయలేదు, ఇక్కడ చేరలేదు, ఇక్కడే ఉంది. అప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేస్తే ఇక్కడి నుంచి వస్తుందా లేకపోతే ఇక్కడి నుంచి వస్తుందా? ఏటా ఇక్కడ ఏముంటుంది, T2 నుంచి వస్తుంది. T2 నుంచి వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఏముంటుందో ఇక్కడ మాత్రమే అదే కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగిందో అనేది కనపడదు. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నేనేం చేశాను, పొరపాటున నేను మిస్టేక్ చేశాను, దాన్ని రిట్రీవ్ చేయాలి. అంటే ఏం చేయాలా, రోల్ బ్యాక్ ఇచ్చాలి. ఓకే, ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అని టైప్ చేస్తాను. రోల్ బ్యాక్ చేసినప్పుడు ఏమవుతుంది, రోల్ బ్యాక్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏముంటాయి రికార్డ్స్, సారీ ఇది టైప్ చేసిన పోయినాయి. ఓకే, ఇన్సర్ట్ చేసిన. ఈ 3 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్ చేసిన. ఓకే, ఇక్కడ మనం రోల్ బ్యాక్ అంటే అండూ చేయడం. దిస్ ఇస్ కంట్రోల్ జీ ఎట్లా కొడతాం, కంట్రోల్ జెడ్ ఎట్లా అలాగా. కమిట్ అంటే అక్కడ కమిట్ అంటే ఏంటి, కమిట్ అని టైప్ చేసి ఇది సెలెక్ట్ చేసి ఇది రన్ చేసామనుకో కమిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న మెమరీలో ఏ ఆపరేషన్ చేసినా కానీ డిఎంఎల్ ఆపరేషన్ చేసినా ఉన్నది అంతా దీంట్లోకి అప్పుడు నేను ఇక్కడ రన్ చేసాను అనుకో, నా సెషన్లో కనపడతాయా కనపడవా? కనపడతాయి. ఎందుకు రీచ్ చేస్తున్నావు, సేవ్ అయిపోయి కాదు. ఇక్కడ మాత్రం చేసిన తర్వాత డిఎంఎల్ ఆపరేషన్ చేసినప్పుడు యూ నీడ్ టు యూజ్ ఎదర్ ఆఫ్ దిస్ టూ. కమిట్ అయినా చేయొచ్చు, కమిట్ చేయాలి కంపల్సరీగా, రోల్ బ్యాక్ చేయాలి. నీకు అర్థమైంది కదా? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు. మీరు జాబ్ చేస్తున్నారు కదా ఇప్పుడు? లేదు సార్. ఓకే, ఇంటర్వ్యూ ఏం చేస్తారంటే, నేను ఒక సెషన్ ఓపెన్ చేశాను, నేను డిఎంఎల్ ఆపరేషన్ చేశాను నా సెషన్లో మాత్రం కనపడుతున్నాయి. నేను వేరే సెషన్ ఓపెన్ చేస్తాను అంటే సెషన్ ఇస్ నథింగ్ బట్ వేరే కనెక్షన్. ఇది నా సిస్టంలో కనెక్ట్ అయినాడు డేటాబేస్కి. నువ్వు నీ సిస్టమ్ నుంచి సేమ్ డేటాబేస్ కనెక్ట్ అయినావు అనుకో, అంటే సిస్టమ్ అంటే ఇది డేటాబేస్ నా ల్యాప్టాప్ ఉంది కాబట్టి నా ల్యాప్టాప్లో ఉన్న డేటాబేస్ని నువ్వు యాక్సెస్ చేయలేకపోతా. అవును సార్. కానీ కంపెనీలో వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్ అనేది ఒక చోట క్రియేట్ చేస్తారు. అక్కడి నుంచి మనము ఒక చోట క్రియేట్ చేసిన దాన్ని డేటాబేస్ని మనము ఇక్కడ రిమోట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఇది జస్ట్ ఎగ్జాంపుల్, ఇది అర్థం చేసుకో. డేటాబేస్ అనేది ఒక ఏరియాలో ఒక సర్వర్లో ఉంటుంది, ఒక క్లౌడ్లో ఉంటుంది, ఒక మెమరీలో ఉంటుంది. మనం ఇక్కడి నుంచి కనెక్ట్ చేసినాం, ఒక టెర్మినల్ ఇది ఒక టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసినాం. కానీ ఇది యాక్సెస్ చేసినప్పుడు ఎంతో మంది కనెక్ట్ అయి ఉంటారు కదా మనలాగా. చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా డేటాబేస్లో. సో అప్పుడు చేసినప్పుడు ఈ డిఎంఎల్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దీని ద్వారా మొత్తం ఈ ఆపరేషన్ చేసినప్పుడు కమిట్ అని చేయొచ్చు, రోల్ బ్యాక్ అని చేయాలి. సేవ్ పాయింట్ అంటే నేను చెప్తాను, సేవ్ పాయింట్ అంటే ఏంటి, మర్జ్ అంటే ఏంటి నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూసారా, ఇది ఒక టూల్ కనెక్ట్ చేయడానికి డేటాబేస్కి. ఇక్కడ వచ్చేసరికి చూడు కమిట్
ఇక్కడ ఉంది చూసారా, కమిట్ చేయడం. ఇది క్లిక్ చేస్తే ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ కొడితే ఈ విధంగానే చేయొచ్చు. ఇది క్లిక్ 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 కమాండ్ చేసిన అన్న తర్వాత కమాండ్ అని ఇవ్వచ్చు, లేదంటే కమిట్ డైరెక్ట్ ఆ. కమిట్ అని చేయొచ్చు. ఇక్కడ ఇట్లానే ఇవ్వచ్చు. కమిట్ ఓకే. కమిట్ అయిపోతే డైరెక్ట్గా కమిట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, 120గా మార్చాను. 100గా ఉంది దాన్ని 120గా మార్చాను. 120గా అయింది కదా, అలాగా. అప్పుడు నీ సిస్టమ్ నుంచి నువ్వు కూడా యాక్సెస్ చేస్తే చూడవచ్చు. నాకు 120 కను. 120గా కానీ ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే, డిఎంఎల్ అప్లికేషన్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు నేను ఒక అసైన్మెంట్ లాగా ఇస్తాను. ఓకే. నువ్వు నాకు ప్రాక్టీస్ చేసి Hmm. సో క్రియేట్ టేబుల్ రాసుకోవచ్చు చెప్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ నేను క్రియేట్ చేశాను ఇక్కడ. అట్లా ఇది ఒక కాపీ చేసి పంపిస్తాను మీరు మీకు. ఓకే, అది గురించి జస్ట్ ఇప్పుడేం చదవద్దు. నేను అంత క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. అప్పుడు ఈ మెటీరియల్ పంపిస్తాను. ఇలాంటివి అన్నింటికి ఈ టాపిక్ నేను చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సార్ ఓకే, ఎట్లా లాజికల్గా ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా కమిట్ అవుతుంది, ఆ ఆలోచన విధానము అర్థం చేసుకుంటే ఎన్ని ఎక్సర్సైజ్ ఇచ్చినా కానీ చేయగలుగుతారు. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తాను. ఓకే, create a table with emp name as with columns as employee number, name, emp name, salary, hire date, pay date. Okay. Perform all BDL operations on the employee EMPT. BDL operations. Okay. Except truncate and drop. అంటే డ్రాప్ ట్రంకేట్ కాకుండా మిగతా ఎన్ని కైండ్ ఆఫ్ ఆల్టర్ అనేది ఉంది కదా. ఆల్టర్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు. యాడ్ చేయాలా, కాలం యాడ్ చేయొచ్చు, కాలంని మాడిఫై చేయొచ్చు, కాలం యొక్క డేటా టైప్ మార్చచ్చు, మళ్ళా డిలీట్ ఉన్న కాలంని డిలీట్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా అన్ని డిడిఎల్ ఆపరేషన్స్ ఏమున్నాయో అన్నీ మార్చాలి. ఏం చేయాలా, ట్రంకేట్ చేయొద్దు, డ్రాప్ చేయొద్దు, టేబుల్ కాకుండా మిగతా వాటిని ఏం చేయాలనేది చేసి ఒక ఎగ్జాంపుల్ మీద ఎంప్లాయ్ టేబుల్ మీద చేసి పంపించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కాలంని యాడ్ చేయాలి, మీకు నచ్చిన కాలం యాడ్ చేయండి. ఓకే, సో సెకండ్ థింగ్ అంటే పర్ఫామ్ ఏం చేయాలా, డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఇది ఇన్సర్ట్ డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే అన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఈ 3 పాయింట్స్ మీరు నాకు చేసి నాకు ఎక్సర్సైజ్ ఇది అసైన్మెంట్, చిన్న అసైన్మెంట్ లాగా చేసి నాకు పంపించు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అప్పుడు నాకు చేసి చూపించాలి. ఓకే, అంతలోపు చేసి నాకు పంపించు ఎక్సర్సైజ్ అసైన్మెంట్. ఓకే, ఏమైనా డౌట్లు ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఏం లేదు సార్. లేవు సార్. ఒకసారి అది చూపించరా టేబుల్ ఎక్సెల్ స్క్రీన్. ఇది సార్.
ఈ ఎలా అనేది ఎవరు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ, డైరెక్ట్గా వెళ్ళిపోతారు, పాఠం చెప్పినట్టు చెప్తారు. కానీ ఇంటర్నల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను పాఠం క్లాస్. మీకు అర్థమైపోయింది కదా, అయింది సార్. ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఏంటంటే లాజికల్గా థింకింగ్ చేసి థింక్ చేయాలి అంతే. కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు పెట్టి చేస్తే ఏదైనా గుర్తుండిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఈజీగా ఆ కాన్సెప్ట్ని గుర్తుండిపోతుంది కాబట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదే మ్యాజిక్ ఇంటర్వ్యూలో, ఇంకేం లేదు. అడిగావు కాబట్టి ఇది ఈటీఎల్ గురించి ఎందుకు అడిగావు? అంటే ఈటీఎల్ మీద జాబ్స్ నిన్న పవన్ కూడా వచ్చాడు కదా, పవన్ కూడా ఈటీఎల్ మీద జాబ్ చేస్తున్నాడు. సో ఏంటంటే సీనియర్స్ ఏం చెప్తున్నారంటే ఎస్క్యూఎల్ వస్తే ఈటీఎల్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అంటున్నారు. అవునవును. ఓకే సార్, అర్థమైంది కదా. క్వశ్చన్స్ ఇది ఉంది. నేను మెయిల్ పంపిస్తాను, నాకు మెయిల్ ఐడి ఇస్తారా? మీ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేయండి, మెయిల్ ఐడి పంపించినా చాలు. కార్తిక్ పంపించినా చాలు. మెయిల్ ఐడి ఫోన్ నెంబరు చాట్ బాక్స్ లో చేశాను సార్. ఓకేనా? సో నెక్స్ట్ మండే కనెక్ట్ అవుతాం. సండే అనేది ఆఫ్. ఓకే, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను. మండే కనెక్ట్ అవుతాం. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళు మండే కనెక్ట్ అవుతున్నా కాబట్టి అందరూ వచ్చి ఇప్పుడు రేపు చెప్పినా కానీ క్లాస్ మిస్ అయిపోతారు అందరూ. ఓకే ఓకే ఫైన్. ఇది ఒక ప్రాక్టీస్ చేయండి.